వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మీకు ఎక్కడ సార్ మంది మనకి ఎక్కడ ఏ ఏరియా? నేను శ్రీకాకుళం దగ్గర పర్లాకిండి అండి. ఓకే. నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోయిందండి. 20 సంవత్సరాలు. సో అదే అంటున్నానండి, మనం ఎంత హార్డ్ వర్క్ చేయకపోతే, ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, అరే ఏ సాంగ్ చేసినా హిట్ అయిపోతుంది, అదృష్టవంతుడు అదృష్టం. బట్ 20 సంవత్సరాలు కష్టం ఉంది కదా. అదృష్టంతో పాటు ఏంటంటే మన హార్డ్ వర్క్ అండి. నేను ఏం ఫీల్ అవుతానంటే, వచ్చింది బెస్ట్ చేయాలి, వచ్చింది బెస్ట్ చేయాలి. నా ప్రతి సాంగ్ నా ఫస్ట్ సాంగ్. అయ్యో, అన్ని చిన్న సినిమానా పెద్ద సినిమానా ఏ సినిమా పక్కన పెడితే మీరు చేసిన పాటలు, చిన్న సినిమాల పాటలనే పెద్ద హిట్లు అయినవి ఉన్నాయి కదా. కోట బొమ్మలు నాకు తెలిసి మీరే చేసినట్టున్నారు కదా. నక్లెస్ గొలుసు అవని, నక్లెస్ గుడ్, పలాస, లింగిడ్ లింగిడ్ అవని, మ్యాడ్లో కళ్ళజోడు కాలేజ్ పాప అవని, మ్యాడ్ 2లో స్వాతిరెడ్డి అవని, దానికి అంటే ఇలా చాలా సాంగ్స్ అండి. రీసెంట్ మన సుమా గారు వాళ్ళ సంది రోషన్ది బబుల్ గేమ్లో ఉంది. అంటే నాకేంటంటే ఏది అయినా నా ఫస్ట్ సాంగే అని ఫీల్ అవుతా. వెరీ గుడ్. నేను చేసేది ఏదైనా సరే నాకు బెస్ట్ అవ్వాలి, నేను బెస్ట్ చేయాలని అనుకుంటా, ఇంకా చేయాలి, ఇది కాదు ఇంకా చేయాలి అనుకుంటున్నా. ఇంకా చాలా డెఫినెట్గా అండి. ఇంకా వెరీ గుడ్. ఎందుకంటే మనకి ఏ ఇండస్ట్రీలో లేని ఎసెట్ మన ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే ప్రతి హీరో మంచి డాన్సర్లు. అవును. రామ్ చరణ్ గారు తీసుకున్నా, ఎన్టీఆర్ గారు తీసుకున్నా, అల్లు అర్జున్ గారు తీసుకున్నా, ఇలా ప్రతి హీరో తీసుకున్నా, మహేష్ బాబు గారు, ఈవెన్ మహేష్ బాబు గారు కూడా మంచి సూపర్ డాన్సర్. ఆయన స్టార్టింగ్లో ఆయన చేసిన ఫ్లోర్ మూమెంట్స్ ఇవన్నీ అప్పట్లో ఇరగొట్టేసేవారు మహేష్ బాబు గారు. చాలా అంటే అదే అంటున్నాను, మహేష్ బాబు గారు అవని, ఇప్పుడు ప్రభాస్ గారు అప్పట్లో చూసా ఫోటో. ఏంటి ఉందా? చేసామండి. యాక్చువల్లీ రాజాసాబ్ చేశాను. అదే ఉందా? మాట్లాడదామండి తప్పకుండా. రాజాసాబ్లో మంచి సాంగ్ అంటే లేదండి, నేను ప్రభాస్ గారితో కాదు, కానీ ఒక బెస్ట్ సీక్వెన్స్ చేసామండి. వెరీ గుడ్. చాలా మంచి సీక్వెన్స్ అది, అందరికీ నచ్చుతుంది అది. అవునా? ఖచ్చితంగా. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే చూసాను అన్ని. చరణ్ గారితో పడలేదు కదా ఇంకా సాంగ్? ఐ హోప్ అండి. హోప్. నాకు తెలిసి ఆయన చూస్తుంటాడు మెసేజ్ పిల్ల, ఎప్పుడో పిలిపిస్తారు. ఓకే, దేవుడి దయ. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్టీఆర్ గారిని కలిసి సందర్భం వచ్చిందా ఎప్పుడన్నా? ఆయన ఇంకా కలవలేదు, బట్ అది కూడా రావాలని కోరుకుంటున్నా. ప్రతి డాన్సర్ కూడా ఎన్టీఆర్ గారితో వర్క్ చేయాలని, ఆయన డాన్స్, ఆయన స్పీడ్, ఆయన వేరే. అవును. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో మనం డాన్స్ మా కొరియోగ్రాఫర్లో మనం శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, ఇలా ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్లో వెళ్తున్నారు కదా. మీరు మీ కాంటెంపరీ పాటల్లో, ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల్లో బాగా నచ్చిన పాటలు అంటే ఏం చెప్తారు? మీ కాకుండా, మీ మీ ఆల్రెడీ జనాలు చూస్తారు, మీ కాకుండా మీకు నచ్చినాయి స్వతహాగా. నాకు నచ్చిందండి ఒకటి కాదు, లేదు ఎన్ని చెప్పచ్చు. ఒకటంటే రికార్డులో పెట్టినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు నా సాంగ్స్ గురించి నేను చెప్పగలుగుతానండి. ఓకే, ఓకే, వెరీ గుడ్. ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు డాన్సర్స్ యూనియన్ చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము. ఎలా ఉంటుంది డాన్సర్స్ లైఫ్, ఎలా ఉంటుంది కొరియోగ్రాఫర్ లైఫ్, ఎలా ఉంటుంది డాన్సర్ లైఫ్, ఎలా ఉంటుంది కొరియోగ్రాఫర్ లైఫ్, ఎలా ఉంటుంది? అంటే డాన్సర్ లైఫ్ అనేదండి, మీరు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అండి? సినిమా ఇండస్ట్రీ తీసుకుంది ఫస్ట్గా ఏం చేసింది? నేను తీసుకున్నానండి. నేను అప్పుడు అంటే నా ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకోవాలో అంత తీసుకున్నాను. సో ఆ రెమ్యునరేషన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఏం చేశారు? అదే అండి, దీనికి ఖర్చు పెట్టానండి. లైక్ మంచి విషయానికే ఖర్చు పెట్టా. లైక్ ఇది అనాథాశ్రమంకి ఇది ఇవ్వడం జరిగింది. అలా అంటే ఎప్పుడు కూడా ఏంటంటే నాకు ఏదైనా కొంచెం బెస్ట్, ఏదైనా మంచి జరిగేటప్పుడు ఖచ్చితంగా చేస్తుంటా. 100%. ఏదో ఒకటి అంటే మన సైడ్ నుంచి మరి మన వల్ల ఎంత అవుతుందో అంత చేస్తుంటా అనమాట. డెఫినెట్గా 100% అది. అప్పుడప్పుడు కుదిరితే అప్పుడప్పుడు ఏదైనా రైస్ బ్యాగ్స్ కూడా కొనేసి ఇచ్చేసి రావడం
అలా జరుగుతుంటుంది అంతే. ఉండాలి ప్రతి ఒక్కరికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనసు అంతే కదండి. నేను అంటే మనం బాగా భక్తి అండి, దేవుడి భక్తులు ఎక్కువ. శివుడు, శివయ్య అంటే చాలా ఇష్టం. సో ఏంటంటే గ్యాప్ దొరికేటప్పుడు టెంపుల్కి వెళ్ళడం, గ్యాప్ దొరికేటప్పుడు టెంపుల్కి వెళ్ళడం, బిజీగా ఉండేటప్పుడు మనం వర్క్ మనం చేసుకోవడం.